సమాధి చుట్టూ ఆ నియోజకవర్గ రాజకీయం నడుస్తోంది. అప్పట్లో అధికారాన్ని అడ్డపెట్టుకుని నీటిపారుదల శాఖ భూమిని కబ్జా చేసి ఎన్ఓసి తీసుకుని సమాధి నిర్మించారని మంత్రి గ్రూప్ ఆరోపిస్తోంది. అయితే ఆ భూమిని తాము కబ్జా చేయలేదంటున్నారు మాజీ ఎమ్మెల్యే. ఆ ల్యాండ్ కి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నామంటున్నారు సదరు నేత. అవసరమైతే భూమి విలువ ఎంతో చెప్తే చెల్లించేందుకు సిద్ధమే అని మాజీ ఎమ్మెల్యే అనుచరులు అంటున్నారు. సమాధికి చెందిన ల్యాండ్ పై మాటల తూటాలు ఈ రేంజ్ లో పేరడానికి ఆ ఇద్దరు నేతల మధ్య ఉన్న వ్యక్తిగత వైరమే కారణమా? ఇంతకీ సమాధి చుట్టూ రాజకీయం తిరుగుతోంది ఎక్కడ, ఎవరా నేతలు? నంద్యాల జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తనయుడు నాగార్జున రెడ్డి 2018 జూన్ 15న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడి జ్ఞాపకార్థం శ్రీశైలం కుడి కాలువ సమీపంలో సమాధి కట్టి ఘాట్ నిర్మించారు రామిరెడ్డి. ఈ స్థలానికి ఆనుకొని నీటిపారుదల శాఖ భూమి ఉందని అధికారులు చెప్తున్నారు. శ్రీశైలం కుడి కాలువకు చెందిన దాదాపు 2.95 ఎకరాల భూమిని రామిరెడ్డి ఆక్రమించుకున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. అయితే ఈ భూమిపై ఎలాంటి అభ్యంతరాలు లేవని, గతంలో రెవెన్యూ అధికారులు ఎన్ఓసి కూడా జారీ చేశారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వర్గం చెప్తోంది. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఈ సమాధి భూమి వ్యవహారంపై మళ్లీ ఫిర్యాదులొచ్చాయి. దీంతో ఈ ల్యాండ్ కు ఎన్ఓసి ఇవ్వడం తప్పని, అది జారీ చేసిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ గతంలోనే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా నివేదిక పంపినట్లు సమాచారం. తాజా ఫిర్యాదులపై నంద్యాల జిల్లా కలెక్టర్ విచారించి తగిన చర్యలు తీసుకోవాలని సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన నిరభ్యంతర పత్రాల రద్దుపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రామిరెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్, రెవెన్యూ, ఇరిగేషన్, సీసీఎల్ఏ అధికారులు ఇప్పటికే చర్చలు ముగించినట్లు, త్వరలో తుది నిర్ణయం వెల్లడించే అవకాశమున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ మ్యాటర్ను మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తేలికగా తీసుకున్నట్లు సమాచారం. సమాధి నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నాయని, ఒకవేళ ప్రభుత్వం కాదు కూడదు అంటే మార్కెట్ ధర కూడా చెల్లించేందుకు రామిరెడ్డి సుముఖంగా ఉన్నట్లు ఆయన వర్గం చెప్తోంది. మొత్తం మీద మాజీ ఎమ్మెల్యే తనయుడు నాగార్జున రెడ్డి ఘాట్ మ్యాటర్ ఇప్పుడు బనగానపల్లి నియోజకవర్గ పాలిటిక్స్ లో హీట్ పెంచుతోంది. దీనిపై రానున్న రోజుల్లో ఎలాంటి ఆదేశాలు వస్తాయనే చర్చ జోరుగా జరుగుతోందట. ఇప్పటికే మంత్రి జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్న సందర్భంలో ఈ సమాధి అంశం అగ్నికి ఆజ్యం పోసేలా కనిపిస్తోందంటున్నారు.